శ్రీ శ్రీ చైతన్య చరితామృతం ఆది లీలా అష్టమ పరిచ్ఛేద్. మూకు కవిత్వ కొరి జాసబార్ స్మరణి పంగు గిరి লঙ্ঘি অন্ধ দেখে তারা গণি এ সব নামানি যেই পণ্ডিত সকল তা সবার বিদ্যা পাঠ ভেক কোলাহল। এই সব এই পঞ্চতত্ত্ব নামা নিয়া যাহারা কৃষ্ণ ভক্তি করেন তাহাদের প্রতি కృష్ణ కృప హాయన. చైతన్య చరితామృతము 8వ పరిచ్ఛేదము ఆదిలో చెప్తున్నారు, మూకుడు అంటే మూగవాడు కవిత్వాన్ని చెప్పగలుగుతాడు. అసలు మూగవాడు పలుకుతాడా? అటువంటి వాడు కవిత్వం చెప్పగలుగుతాట. జాసవార స్మరణి, వీళ్ళందరినీ స్మరించడం వలన ఎవరినిరా పంచతత్వము చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైతాచార్యుల వారు, గదాధర శివాస పండితుడు, వీళ్ళ యొక్క స్మరణ మాత్రము చేతని అనుగ్రహం దూరంగా ఉంచండి. వాళ్ళ యొక్క నామాల్ని స్మరించినంత మాత్రము చేతని ఏమీ తెలియనటువంటి అజ్ఞుడు కూడా భగవత్ తత్వం తెలుసుకోగలుగుతాడు. పంగు గిరి లొంఘి, కుంటివాడు పర్వతాలను దాటగలుగుతాడు. అంటే ఏదో కుంటివాడికి కాళ్ళు వచ్చేసి ఎగిరిపోతారు అలా కాదు. భగవత్ తత్వం సంసార సాగరం అనేటువంటి దాన్ని అధిరోహించగలుగుతాడు, దాటగలుగుతూ ఉంటాడు. అంధోదేకే తారాకొని, గుడ్డివాడి నక్షత్రాలు కనపడతాయట. నేను కృష్ణనామని చెప్పాను, నాకు కనపట్టలేదు అంటే గుడ్డివాడిస్తే అది పనిచేయదు. తత్వత భగవత్ తత్వాన్ని, తారలు అంటే ఈ భక్తి రాజ్యములో ఏ ఏ మహానుభావులు వాళ్ళ జీవితములో భగవంతుని యొక్క అనుభూతిని పొంది లోకానికి ఆదర్శముగా ఉన్నారో అటువంటి వాళ్ళ యొక్క చరిత్రను తెలుసుకొని వాళ్ళ అనుగ్రహం పొందగలుగుతూ ఉంటారు. అందుకని గుడ్డివాడు నక్షత్రం చూడగలడా? ఎక్కడో ఆకాశంలో చిన్న చిన్నగా ఉంటాయి, తెలియవు. కానీ భగవతు యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే ఎటువంటి తత్వజ్ఞానం లేని వాళ్ళు కూడా ఆ తత్వం తెలుసుకోగలుగుతూ ఉంటారు. మూగువాడు భగవత్ గుణగణాలను కీర్తించగలుగుతాడు. ఈ శాస్త్ర శిఖరములు, ఎన్ని రకాల శాస్త్రాలు ఉన్నాయి, ఇంత సిద్ధాంతాలు ఉన్నాయి, అవన్నీ కూడా అధిగమించి భగవంతుడి యొక్క ప్రేమతత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. ఎవరైతే ఈ భగవంతుడి యొక్క పంచతత్వముని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అన్నమాట. భగవంతుని ఆరాధిస్తూ ఉంటాం, అయినప్పటికీ ఏ సబు నామానే జేయి పండిత సకాల్, మహామహాపండితులని పేరు, పాండిత్యం ఉంటుంది కానీ శాస్త్ర రహస్యం తెలుసుకోలేరు. అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క చదువుకోవడం, విద్య అంతా కూడా అది కప్ప బెకబెక లాంటిది. కప్పగారు జాగ్రత్తగా ఉంటారు, వర్షం వస్తే బెకబెక అంటూ ఉంటుంది. ఆ పక్కనే ఉన్న పాముకు తెలియదు కప్ప ఉన్నట్టు. ఎప్పుడైతే బెకబెక అనమాట అప్పుడు పాము తెలుసుకుని వచ్చేసి తినేస్తుంది అనమాట. ఆ విధంగా పెద్ద పెద్ద పండితులందరూ కూడా వాళ్ళకి శాస్త్రధారం తెలియకుండా భగవంతుడి నామాన్ని ఒప్పుకోరు, భగవంతుడి శ్రీమూర్తిని ఒప్పుకోరు, భగవంతుడు లేవని నిత్యం ఒప్పుకోరు. కానీ భాగవతం చెప్పేస్తూ ఉంటారు, భక్తి వాళ్ళకు ఉండదు. అటువంటి వాళ్ళు భాగవతం పవిత్ర గ్రంథమే అయినప్పటికీ వాళ్ళు చదివేటువంటి చదువు వలన ఏమవుతుందంటే కాలము క్రమక్రమ వాళ్ళని మింగేస్తూ ఉంటుంది. భగవత్ కథలు కనుక ఎవరైతే చెబుతూ ఉంటారో, వింటూ ఉంటారో వాళ్ళ దగ్గర కాలం కదలదట, వాళ్ళ ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. కానీ భక్తి లేనటువంటి శాస్త్ర చర్చలు కానీ, విద్య కానీ ఇవన్నీ కూడా ఈ కప్ప అరుపు లాంటిది. కప్ప ఏ విధంగా తన మృత్యు తానే ఆహ్వానిస్తూ ఉంటుందో తన శబ్దం ద్వారా, ఆ విధముగానే వీళ్ళు కూడా వాళ్ళ యొక్క విద్య ద్వారా వాళ్ళ యొక్క పతనాన్ని మాత్రమే తెచ్చుకుంటూ ఉంటారు. ఏ సబో నామాని జేవా కొరే కృష్ణ భక్తి కృష్ణ కృపా నాహి తారే నాహి తారగతి. సరే, విద్య నేర్చుకున్నారు, బాగానే ఉంది. భగవంతుడి యందు భక్తి పొందడమే చరమ ఫలితము తెలుసుకున్నారు. వాళ్ళు కృష్ణ భక్తి అనుష్ఠానం చేస్తున్నారు. అయినప్పటికీ ఎవరైతే ఈ తత్వాన్ని మహాప్రభు యొక్క పరికర గణములను ఎవరైతే అంతవరకు
వాళ్ళ సాంగత్యము పొందరు, వాళ్ళ గురించి తెలుసుకోలేరు, వాళ్ళ యందు శ్రద్ధ ఉండదు, అంతవరకు వాళ్ళు చేసేటువంటి ఆ కృష్ణ భక్తి వలన కృష్ణ ప్రేమని పొందలేరు. ఏసబు నామాని జేవ కొరే కృష్ణ భక్తి. ఏసబు నామాని అంటే ఈ పంచతత్వంతో కూడా భగవంతుని ఎవరైతే ఒప్పుకోరో కానీ కృష్ణుని భక్తి కలిగి ఉన్నారు, అయినప్పుడు వాళ్ళు కృష్ణు యొక్క కృపని పొందలేరు. నాహీతారు కదా, వాళ్ళకి గతి ఉండదు. ఆ ప్రేమ మామూలుగా చెప్పే విషయాలు పొందుతూ ఉంటారు, ధర్మార్థ కామాలు మోక్షాలుగా వస్తూ ఉంటాయి. కానీ భగవంతుడి యందు ఆ అనురాగము, ప్రేమ, భగవత్ సేవ ఏవైతే చరమ పంచపురుషార్థం చెప్తున్నారో పంచపురుషార్థంగా వాటిని పొందలేరు. పూర్వే జేనో జరాసంధో ఆది రాజాగోన్ వేదో ధర్మ కొరి కొరే విష్ణురు పూజాన్. ఏంటి చెప్పేంతా కూడా తలతెక్కగా ఉంది. మీ మహాపురువు ఒప్పుకుంటే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందరా అని అంటారేమో. శాస్త్ర ప్రమాణం చెబుతున్నారు. జరాసంధుడు మొదటి రాజులు ఎంతో మంది భగవంతుడి యొక్క దర్శనం చేసుకున్నారు. వాళ్ళు మామూలు నాసికులు కాదు, అందరూ మహామహా నిష్ఠాగరిష్ఠులు. రావణాసురుడు ప్రతిరోజు కూడా 4 సప్తసముద్రంలో స్నానం చేస్తాట. ఆయన 4 వేదాలు ఆయనకి కంఠస్థం, ఎప్పుడు చెబుతూ ఉంటాడు. అయినప్పటికీ రాముడి గురించి తెలుసుకోలేకపోయాడు. జరాసంధుడు, శిశుపాలుడు, కంసుడు, మహామహా రాక్షసుడు, వీళ్ళంతా కూడా మహాబల సంపన్నులు, ఉద్దన్న పండితులు. జరాసంధుడు వాడు తక్కువడా? శివార్చన చేయలే, అందరూ కూడా దేవత చేస్తున్నారు వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళందరూ కూడా వేదధర్మ కొరి, వేదధర్మాన్ని వాళ్ళు ఆచరించారు. ఆ జరాసంధుడికి బ్రాహ్మణులది అంత గౌరవము. యజ్ఞానుష్ఠానం చేస్తూ ఉండేవాట. వచ్చిన బ్రాహ్మణులను ఎప్పుడైనా తిరిగి పంపించేవాడు కాదుట. వాళ్ళ యొక్క ఆ యాచకాలు వాడు ఏమడితే అది ఇచ్చేవాడు. అంతటి గొప్ప ధార్మికులు వాళ్ళు. వేదాలను చక్కగా వాళ్ళు జీవితంలో ఆచరించారు. అయినప్పటికీ విష్ణురు పూజన్, వేదము ధర్మాన్ని ఆచరిస్తూ విష్ణువు పూజించారట. విష్ణు కృష్ణుడు తేడా ఏమిటి? విష్ణు ఒకటే కదా. అయినప్పటికీ ఆ భగవంతుని విద్వేషం ఉన్న కారణముగా వేదధర్మ కొరి విష్ణురు పూజన్ కృష్ణనాహి మానే తాతే దైత్య కొరివాని. విష్ణువు ఆరాధించినప్పటికీ కృష్ణుడిని ఒప్పుకోని కారణముగా, అతని శత్రుత్వం ఉన్న కారణముగా ఏమైట అసురుడు సమానమైపోయాడు. దైత్యుడిగా వాడిని లిస్టులో వేసేశారు. జరాసంధుడు ఒక రాక్షసుడు పెట్టేశారంత అయిపోయింది. చైతన్య నామానిలే తొయిచే దైత్తు తారే జాని. ఆ విధముగానే అప్పుడు చైతన్య మహాప్రభు అవతారం లేదు కాబట్టి వాళ్ళు తెలుసుకోలేరు, అయిపోయింది. కానీ ప్రస్తుతం మనం చైతన్య మహాప్రభు గురించి విని కూడా ఆయన యందు మనకి ఎటువంటి భగవద్బుద్ధి లేకపోయినా, ఆదరణ లేకపోయినా మనం కూడా దైత్యులతో సమానమే. దైత్యులంటే ఏవో పెద్ద పెద్ద పళ్ళు ఉంటాయి, కొమ్ములు ఉంటాయి, ఇంతంత కళ్ళు ఉంటాయి అని కాదు. లోపల అందరిలోనూ దైత్యుడు ఉన్నాడు. దైత్య ప్రవృత్తి. అవా కోపం వస్తే ఎలా అయిపోతుందో అలా మోకం చూడండి. చూడలేము. సత్వగుణం, రజోగుణం, తమో గుణం వీటి ద్వారా ఎప్పుడైతే అసుర స్వభావం మనలో వస్తుందో అప్పుడు ఇంకా వచ్చేస్తాయి కూడా. అవి లేకుండా మనకి కోరం లేకుండా కూడా చేస్తాం, కొమ్ములు లేకుండా కూడా చేస్తాం. అంతటి ప్రవృత్తి వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ చైతన్య మహాప్రభు గురించి తెలుసుకుని కూడా ఆయన యందు ఎవరికైతే భగవద్బుద్ధి లేదు, అనురాగం లేదు, అటు వాడు చేసే కృష్ణ పూజ కూడా పరిపూర్ణ ఫలితాన్ని ఇవ్వదు. వాళ్ళు గౌడీ వైష్ణవ దృష్టిలో దైత్యులు. मोरे नामानिले सबो लोक हवे नास इथे लागी कृपार्द्र प्रभु कोरिलो సన్నాస్. నేను గోలోక విహారణ ఉండి కూడా ఇప్పుడు ఒక బ్రాహ్మణ పండితుగానే ఇక్కడికి వచ్చాను. కానీ ఎవరైతే నన్ను ఒప్పుకోరో, నాకు నమస్కరించారో వాళ్ళకి దుర్గతి కలుగుతుంది. భగవంతుడు వచ్చింది అందరినీ ఉద్ధరించడం కోసం కదా కృష్ణావతారములో. ఇంకా కొన్ని ఉండిపోయే పనులు, అందరినీ ఉద్ధరించలేదు. ఎవరెవరైతే ఆయన శరణ పొందారో వాళ్ళని మాత్రమే ఉద్ధరించాడు. ఎవరెవరైతే ఆయన చూసి చచ్చిపోయారో వాళ్ళకి మాత్రం మోక్షం వచ్చింది.
కానీ ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఆ భగవద్భక్తిని ఇవ్వాలి కదా, వాళ్ళు ఉద్ధరించాలి కదా. దానికోసం కృష్ణుడు అసలు దయాళు. అహూపక్రియం స్తనకాల కూడా చెబుతూ కంబాదయాళం శరణం వ్రజేమ. దయాళు శ్రీకృష్ణుడు, ఆయన తప్ప ఇంకెవరు మనం శరణ పొందుతాం. ఎందుకుట? తల్లి వేషంలో స్తనమునందు విషం పూసుకొని వచ్చి మోసం చేసి ఆహారంలో విషం కలిపి కృష్ణుడు చంపడానికి వచ్చింది. ఆయనప్పుడు తల్లి రూపాన్ని పొంది వచ్చింది కాబట్టి కృష్ణుడు దాని మార్కులు వేసేసి మోక్షం ఇచ్చేశాడు. అటువంటి భగవంతుడు ఇంకా ఆయనకి దయ కలిగి మహాప్రభుగా వచ్చాడు. ఆ మహాప్రభుని ఎవరైతే ఒప్పుకోరో, ఆయన ఎందుకు గౌరవం చూపించరో, ఆయన నమస్కరించరో, వాడికి ఇంకా గతి ఉండదు. నేను వచ్చింది అందరూ ఉద్ధరించడం కోసం, కానీ కొంతమంది ఉద్ధరింపడి కొంతమంది ఉద్ధరకపోతే మరి దానివల్ల నా పని అవుతుంది అని చెప్పి మహాప్రభు అనుకున్నట్ట. అనుకొని ఆయన ఇతేలాగి కృపార్ద్ర ప్రభు, ఆయన హృదయము కృపతోటి ద్రవించిపోయిందిట. వెంటనే ఆయన సన్యాసం స్వీకరించాడు. అసలు ఎవరికైనా బుద్ధి ఉంటే తల్లిని వదిలిపెట్టి వస్తాడా? తండ్రి లేడా? తల్లి ఒక్కరితే ఉందా? అప్పుడే పెళ్లి చేసుకున్నాడు పాపం, కొత్తగా వచ్చింది పాపం ఆవిడ విష్ణుప్రియాదేవి. వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ సమస్త జీవకోటిని ఉద్ధరించడమే ఆయన యొక్క లక్ష్మిగా పెట్టుకుని అదే గొప్పగా ఆయన కనపడింది. ప్రతి జన్మలోనూ శక్తిమాత ఉంటుంది తల్లిగా, ప్రతి అబద్ధ విష్ణుప్రియాదేవి శక్తిగా వస్తుంది. కానీ మనం అందరం మళ్ళీ కిందకి పోతామే. అందుకని సమస్త జీవకోటిని ఉద్ధరించడం కోసం మహాప్రభువు తన యొక్క చరణాలందు ఎవరికి అపరాధం కలగకుండా ఉండడం కోసం అని చెప్పి ఆయన సన్యాసం స్వీకరించి, ఎందుకంటే మన సనాతన ధర్మం ప్రకారము సన్యాసిని ఆయన ఏ సన్యాసి అయినా కూడా తండ్రి కూడా నమస్కరిస్తాడు ఆయన, అటువంటి సంప్రదాయం. అందుకని తెలుసో తెలియకో సన్యాసి నమస్కారం చేస్తాము, గౌరవం కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఆయన వాళ్ళతో ఉద్ధరింపడతారని చెప్పి మహాప్రభు ఇంత పెద్దగా ఆలోచించి విశాల హృదయంతో ఆయన సన్యాసం స్వీకరించాడు. అని తెలియకుండా మనకి అంటాం అన్నమాట. అసలు ఈ విధంగా వాళ్ళనేమో వదిలిపెట్టి వచ్చాడు, సన్యాసం తీసుకోవడం గొప్పగా అని మనం అటువైపు చూస్తూ ఉంటాం. కానీ ఇంత పెద్ద పని కోసం ఆయన తర్వాత త్యాగం చేసి వస్తున్నాడు, అది మనం గ్రహించాం అన్నమాట. అందుకని మోరే నామానిలే సభ లోక్ హోబెనాస్. ఆ భగవంతుని కనుక మనం ఆదరించకపోయినట్లయితే, గౌరవించకపోయినట్లయితే, సేవ చేయకపోయినట్లయితే మనకి గతి ఉండదు, సర్వనాశనం అయిపోతుంది. అందుకని మనల యొక్క నాశనము నుంచి ఉద్ధరించడం కోసం భగవంతుడి యొక్క హృదయం కలిగిన వాడై, కృపచేత ఆర్ద్రత కలిగిన వాడై ఆయన సన్యాసమును స్వీకరించాడు. సన్యాసి బుద్ధి మోరే కొరివే నమస్కార్, తథాపి ఖండివే దుఃఖ పాయివే నిస్తార్. నన్ను పూజించకపోయినా, నన్ను ఒప్పుకోకపోయినా సన్యాసి అనేటువంటి దృష్టితో నమస్కారం చేసినట్లయితేనే వాళ్ళకి ఆ నమస్కారం చేసినంత మాత్రం చేత రకాలైనటువంటి దుర్గతులు పోతాయి. సన్యాసి బుద్ధితో ఎవరైనా నమస్కరిస్తారో అలా చేసినా కూడా వాళ్ళ యొక్క అన్ని దుఃఖములు కూడా పోతాయి. ఈ సంసారం మీద వాళ్ళు నిస్తారం పొందుతారు. హేన కృపామయి చైతన్య నాభజే జైజన్ సర్వోత్తమ హొయిలేవో తారే అసురే గణన్. ఇంత దయాళుడు భగవంతుడు చైతన్య మహాప్రభుని ఎవరైతే కృపామయుడు చైతన్యుడు, ఆయన ఎవరు భజించరు, ఆయన ఎవరు సేవించరు, ఆయన ఎవరు భగవంతుడిగా నమస్కరించరు, వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద గొప్ప వాళ్ళవనే ఉంది, అయినప్పటికీ వాడు దైత్యులతో సమానము. భగవద్గీత చెప్తుంది కదా, ఈశ్వరోమహం భోగి సిద్ధోహం బలవ. ఈశ్వరోహం, నేను భగవంతుణ్ణి, అహం బ్రహ్మాస్మి. వచ్చిందండి అక్కడ కొట్టేసింది. అది వాళ్ళకి గ్రహించలేకపోతున్నారు. ఎవరైతే నేనే భగవంతుడు అంటున్నారో వాళ్ళ పని, వాళ్ళు పక్కా అసురుడు అన్నమాట. అది మేము చెప్పామా? గీత చెప్తుందిగా, ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి. కోన్ చేస్తుంది నారాయణుడికి ఎవడున్నాడు, కోన్ చేస్తుంది శత్రు సోమయ. ఎప్పుడు ఇటువంటి బుద్ధి వచ్చిందో అసురు బుద్ధి అన్నమాట. కాబట్టి కృపామయుడు చైతన్య మహాప్రభుని ఎవరైతే చరితామృతం తెలుసు చదివి, మహాప్రభుని చదివి విని కూడా ఎవరికి హృదయం కరగదో, ఆయన ఎందు ఒక అనురాగము కలగదో, దిక్తస్య జీవితమో పురుషాపమస్య, వాళ్ళ యొక్క జీవితానికి ధిక్కారం అవుతుందాక. అతయేవ పునః ఊర్ధ్వబాహు హొయ్యా చైతన్య నిత్యానందో భజో కుతర్కో చాడియా. అందుకని కవిరాజు కోసం అంటున్నారు,
ఊరి మూడులారా కుతర్కం వదిలిపెట్టేయండి. అసలు మనకి ఏ బుద్ధి ఉంది? తర్కం చేస్తాం. తర్కం చేయాలని మనకి బుద్ధి ఉండాలి. ఏ బుద్ధి? శాస్త్ర పాండిత్యం ఉండాలి, మనకి ప్రమాణం తెలిసి ఉండాలి. అప్పుడు తర్కం చేయొచ్చు. ఏం తెలియకుండా తర్కం చేస్తే మనం ఇంకేమిటా? కుతర్కం అనేది అందరూ కుతర్కం అన్నారు. కాబట్టి కుతర్కాన్ని చెడు తర్కాలు వదిలిపెట్టేసి నేను చెబుతున్నాను, చేతులు పైకెత్తి ఎలుగెత్తి అందరూ కూడా చైతన్య మహాపురుషాన ప్రభు యొక్క నామాన్ని చెప్పండి, ఆయన ఆశ్రయించండి. అతయేవ పునః. అందుకని మళ్ళీ చెప్తున్నాను నేను, ఊర్ధ్వబాహు హొయ్యా, చేతులు అంటే ఎలుగెత్తి చెప్తున్నాను నేను. ఏమిటంటే నిత్యానంద చైతన్య మహాప్రభు వాడిని కూడా మీరు తర్కాన్ని వదిలిపెట్టేసి అన్ని పక్కన పెట్టేసి వాడిని భజించండి. జ్యోతివా తార్కిక కోహే తర్కసే ప్రమాన్ తర్కో శాస్త్రే సిద్ధో చేయి సేయి సేవ్యమాన్. అంత బాగానే ఉంది. చెప్పిన వినాలండి. నేను చెప్తే నేనేస్తానా? నాకు బుద్ధి లేదా? శాస్త్రహిత తర్కము ద్వారా ప్రమాణము. జ్యోతివా తార్కికోలే తర్కసే ప్రమాణ్, తర్కమే ప్రమాణము. తర్కో ప్రతిష్టానాత్ ఉంది కదా. తర్కో ప్రతిష్టానాత్ రెండు రకాల అర్థాలు ఉన్నాయి. తర్కము ద్వారానే భగవతత్వాన్ని ప్రతిష్ఠింపజేయాలి అని చెప్పి ఒక రకం, ఇంకొకటి తర్కము ద్వారా భగవతత్వం ప్రతిష్ఠ అవ్వదని చెప్పి ఒకటి. ఓకే, రెండు రకాల అర్థాలు ఉన్నాయన్నమాట. పూర్వము మా ఆచార్యులు సంపూర్ణంగా తర్కాన్ని మధ్వాచార్యులు కానీ రామానుజ సంప్రదాయాన్ని కానీ తర్కము ద్వారా అనేవాళ్ళు చెప్తాను, మీరు చెప్పండి. ఎవరైనా కానీ దాని మీద ఆశ్చర్యపోయింది కాదు, కుతర్కం కాదు, తర్కం. అది నీకు కావాలి, నాకు దానికి ఉంది కాదు. దేని మీద? శాస్త్ర చర్చ గురించి. శాస్త్ర సిద్ధాంతం అప్పుడు వాదించే దేని మీద? బ్రహ్మతత్వం మీద. మానవ కాదు అని చదవబడి దీంతో ప్రకాశం సరస్వతి ప్రకాశంతో సిద్ధాంతాల మీద ఆమెకు ఇది దీని మీద ప్రవేశం కాకపోతే ఈ చిన్న విషయాలకు గొప్ప ఇంకా పెట్టలేదు. మా సంప్రదాయం అక్కడ పెట్టదు, ఈ సంప్రదాయం అంత కూడా ఏం తెలుసు భగవద్గీత కాదు. దేవాలయంలో తెంగళై వడగలై, తెంగళై వడగలై, ఆ తెంగళ దీని లేవు. పరామా సంప్రదాయం, మంత్ర సంప్రదాయం వల్ల దేవుడు ఆ పక్షికైన తర్వాత పెద్ద మీకు స్థానంలో నేను స్థానంలో, నేను ముందు చూసుకుంటే మీకు అగౌరవం, మీరు ముందు చూసుకుంటే నాకు అగౌరవం. దీని మీద గొడవ వచ్చింది. అయ్యా నేర్చుకోండి. ఈ తనాంత విషయాన్ని ఆదర్శం మన గౌరీ వైశ్చైత్ర మాపు సంప్రదాయం ఉంటుంది. కోర్టు మీద కేసు వచ్చారు. దాదాపు ఒక కేసు నేను గెలుస్తాను, ఒక కోర్టు మీరు గెలుస్తారు. ఈ విధంగా పైన పురికంశం వెళ్ళిపోయింది. పురికంశం ఏమైంది? నా తరపున క్రైస్తవుడు, నీ తరపున క్రైస్తవుడు, ఈ తరపున జడ్జి, ఈ కూడా క్రైస్తవుడు. ఏమి జడ్జి పిలుస్తాడు కదా. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ తీర్థం అడిగారు. the meaning of Kirtan. There is some poor stone who full with water. The water is Kirtan. పక్కన ఆ రాయికి నీళ్ళు కూడా పోసిన అవసరం లేదు, పూజ పోయింది. నేను చైతన్యం వచ్చింది. మన శరం ప్రకాశం చూసేవారు సాక్షాత్ భగవంతుడు అయ్యా, నారాయణుడు అయ్యా. అప్పుడు నేను నారాయణుడు, నేను సామాన్య మనుషులు, నేను మానవుని దేవతలకు విషయంలో చాలా తప్పు అని చెప్తున్నాను. ఆయన మీ చాలా గొప్పవారండి, మీ చాలా ఉత్తమని ఎవరు? చైతన్య మహాత్ముడు ఆయన గౌరవిస్తారు. ప్రకాశం నువ్వు ఉత్తముడండి, మీ ప్రపంచం లేదు లేదు కావున అగౌరవం గౌరవించేశారు. ఎవరు? మన శ్రమ పట్టించారు. కాశీ ఏమన్నా పక్క మనం దిగ్విజయ పండితుడు, దిగ్విజయ పండితుడు
ఆయన వచ్చారు, చాలా దీంతో వచ్చారు. ఎవరు కూర్చునేవారు? ఆయన నిమాయకు, ఓ ఆ కుర్రకొంకుడు కదా తెలిసింది. ఆయన వచ్చారు, వస్తే దిక్కుపోయారు. మీ ఎవరు? పెద్ద పండితులు. నేను సామాన్య వ్యాకరణ పండితులను, వ్యాకరణ తప్ప ఏమి తెలియదు. ఏదో కాలక్షేమాల గురించి ఈ పిల్లకాయలు కూర్చోబెట్టిన చెప్తూ నేను ఎవరు అప్పుడు అంటే మీ సరస్వతి వాళ్ళ పుత్రుడు దిగ్విజయుడు, మీరు అనుగ్రహించేసి కూర్చుండి మీరు మాకు కొన్ని విషయాలు చెప్పండి, మేము వింటాము. అయిపోయింది. మీరు కూర్చుని, మీ పెద్దవాళ్ళు కదా, మీరు కూర్చుని మీరు వింటాము. మీ దగ్గర అప్పుడు మీ ఉత్తమంలో గంగాదేవి యొక్క మహత్వం చదువుకోండి అని చెప్తున్నాను కదా. ఆయన చెప్తున్నాను అసలు కూర్చున్నాడు ఎవరు విద్యార్థి ఇంత పండితుడా. అప్పుడు మీరు చెప్పిన శ్లోకం ఉంది కదా, ఇద్దరు శ్లోకం నవ్వుతూ నవ్వుశక్తి అవును చదివాడు. మీరు వ్యాఖ్యానం మీరే చేస్తే మా జీవితం ధన్యమవుతుంది. ఎవరిను గౌరవించాలో అవును అవి గౌరవించారు. అవి చైతన్య మాకు అందరికీ ప్రబోధించింది, అందరికీ ప్రబోధం ఇస్తున్నారు. ఎవరు కావాలని చెప్పాలి వచ్చా శ్లోకం వ్యాఖ్యానం తప్పు ఉంటే నా వ్యాఖ్యానానికి తప్పు ఎక్కడ ఉందా? ఈయన అంకం అప్పుడు ఈయన ఫలాంచ ఏ తప్పు ఉందా? తప్పు ఉందా నీకెట్లా తెలుస్తున్నా? సరస్వతి వాళ్ళని మీ దిగ్విజయుడు సరస్వతి వాళ్ళకి ఏక సందర్భను కొట్టేశారు. మహాప్రభు నేర్చుకోవచ్చు, ఆ విషయం కావున అప్పుడు సరస్వతి అనుకోవాలి. మీరు దిగ్విజయుడు, ఆ సరస్వతి అనుకోవడం ఎక్క సందర్భాయి. అప్పుడంటే స్వప్న వ్యాఖ్యానం చేస్తారు. ఇది మాట్లాడకపోతున్నాడు ఎవరు పండితుడు అని మాట్లాడు. అప్పుడు ఆయన చాలా బాధపడి ఉంటాడు. ఏంటి కూరలు తెలిసేసారు. అప్పుడు ఆయన ఈ చిన్న పిల్లవాడి దగ్గర నన్ను మోసపోయి నీవిని అవమానపరిచావా అని శక్తివుడు సరస్వతి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆయన చిన్న కురవాడు కాదు, సాక్షాత్ నారాయణుడు. నేను ఆయన బాధ వల్ల పడి ఉంటాను కానీ ఆయన ముందు మాట్లాడలేకపోతాను. నీ మేలు కావాలంటే ఆయన దగ్గర కలరమ్ము. ఎవరు ఆయన అంతా దేవి చెప్పి పరిగెత్తి వచ్చారు. ఎవరు మన పండితం. అప్పుడు శ్రేష్ఠ విద్యాల జానిగా నిశ్చయ కృష్ణ పాదపద చిత్తో విత్తో నొక్కి చిత్తో అయ్యా మీరే తీసుకుని పోయింది. ఊళ్ళో తెలుసుకోవాలా? ఒక పెద్ద మనిషి వచ్చారు. ఎవరు అప్పుడు ఇంత వీలేదు కదా, ఆయనకి తన రూమ్ ఇచ్చేశాడు. ఈయన ఎక్కడ పడుకున్నారు? మన ప్రభాత సమాధానం పడుకున్నారు. ఆ రూమ్లో ఉండాలంటే ఆ రూమ్ లేదని చెప్పేసి పుష్కరం చాలా మంది వచ్చారు. ఆ రూమ్ అంటే ఆయన అతను పుష్కరంగా వెళ్ళిపోయాడు. ఆయనకి సాన్యాలు రూము వంట ఏమి రైట్ ఉందా ఆయనకి? మళ్ళీ వస్తారే నేను తాగి నేను సరే అయ్యా మీరు కూర్చోండి, తప్పే ఉందా? అవి ఆయన వాళ్ళని నెత్తిలో పెట్టుకుంటాము.
హరే కృష్ణ. చేశాను విషయం తెలుసుకోవాలా మాకు చెప్పి వచ్చారు. అటువంటి విషయం నా దగ్గర ఉంటే ప్రయత్నించారు. ఎవరు చెప్తాను మన సాధన దీన్ని ఉన్నట్టు వస్తే ఆయన అనుకున్న కొన్ని విషయాలు అనుభూతి వస్తుంది. ఎవరు చిత్రాలకు గొడవ లేదు నాకు విషయం. అప్పుడు తీసుకుని కల్పిస్తున్నారు, నిన్న మొన్న కల్పించారు. కల్పించాక బాగున్నా మొత్తం వల్ల అన్ని కార్యం జరుగుతుందా ఏమి లోపల లేదు కదా. ఎవరు అయితే ఆయన మహాతో తపసముడు ఎవరు ఒప్పుకోరు. ఆయన మహా సన్యాసి తాతగారు ఆయన నోరు కప్పించాం మంత్రం చేసి ఇవో చెప్తాను. కాబట్టి ఆయన అప్పుడు కల్పిస్తాను. మన ఈ వైశ్యులకు నివేదన పెట్టించామని ఆయనకు కూడా పెట్టించారు. 2 రోజుల తర్వాత చెప్పారు, నా కొద్ది మీరు ఇంత ఏర్పాటు చేశారు, పెట్టిన ప్రసాదం నాకు అందించు. ఆయన నాతో ఆయన పెట్టిన ప్రసాదం నాకు అందినవి మళ్ళా జ్ఞానం ఆయన గ్లాసులో మంచిది. మనం ఈ ఫంక్షన్ చేయడానికి ఎంత తెలిసింది చెప్తాను. ఎంత చేసిన కార్యక్రమం చాలా బాగుంది. నిన్న కూడా కార్యం లోపల జరుగుతుంది కదా. కానీ ఆయన ఆగోళం చేయాల. నేను చిన్నవాడు ఈ దంపటికి నేను గొప్పవాడు అనిపించగలనా? ఇవన్నీ తెలుసుగా. ఎవరు అఘోరపరిచయం వస్తుంది. ఎవరని నాకు విరుద్ధంగా నడిచావో రామకృష్ణుని వల్ల వాళ్ళని తెలిసింది రామకృష్ణ స్వభావం. రమణలో వస్తున్నందుకు ఆయన వస్తున్నారు. అవతీతిగా ప్రవర్తించి ఆయన అందరూ అమ్మాయిగా కమ్మ అని చెప్పారు, రెడ్డిలో చెప్పారు, పెళ్ళిలో చెప్పారు. ఆయన